జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే జవహర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు మూర్తి యాదవ్ చేశాడంటే ఆయన సీక్రెట్ గా కొన్ని పర్యటనలు చేస్తున్నాడు. సో అలానే కాకుండా ఈయన ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో మూర్తి యాదవ్ని బెదిరించడం కూడా జరిగింది. సో ఆయన ఇలాంటి బెదిరింపులకు కూడా లొంగలేదు. నీకు దమ్ముంటే నువ్వు సిబిఐ విచారణకు కూడా అంగీకరించాలి, ఖచ్చితంగా నువ్వు అంగీకరిస్తేనే ఇలాంటి తప్పు చేయలేదని ఒప్పుకుంటామని కూడా సవాల్ విసిరాడు. సో ఇలాంటి వాటికి జవహర్ రెడ్డి ఇప్పుడు స్పందించాడు కాబట్టి ఈ విషయం బయటికి వచ్చింది. ఎవరైతే జవహర్ రెడ్డి అండ్ తన కుమారుడు ఇలాంటి సీక్రెట్ పర్యటనలు చేస్తున్నారో ఇవన్నీ కూడా భూ కబ్జాల కోసమే. జవహర్ రెడ్డి అండ్ కొంతమంది వైసీపీ నేతలు కూడా ఎన్ని భూ కబ్జాలు చేశారో వాటన్నిటిని కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. సో ఇవన్నిటిని బయట పెట్టినందుకు మూర్తి యాదవ్ను బెదిరించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటికి రావడం వల్ల ఆయన దీనికి స్పందించి ఇలా వివరణ ఇస్తున్నాడు.